ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 4,01,368 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉప ఎన్నికలలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల తరపున నవీన్ యాదవ్, సునీత, లంకల దీపక్ రెడ్డి మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల పనుల్లో 5,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు 1761 మంది పోలీసులు, అదనంగా 800 మంది కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్ల హారిక ఎల్లారెడ్డిగూడ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి, ప్రస్తుతం అయితే ఎన్నికల ప్రక్రియ అంటే దాదాపు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కొంత మందకొడిగా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి హారిక? హారిక రైట్ రహీం, ప్రస్తుతం ఇక్కడ ఎల్లారెడ్డిగూడలోని శ్రీకృష్ణదేవరాయ నగర్ ఈ వెల్ఫేర్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఈ వెల్ఫేర్ దగ్గర ప్రస్తుతం ఇక్కడ అలాగలాగా అంటే కొంచెం మంది వస్తున్నారనే చెప్పుకోవాలి. అంటే పెద్ద ఎత్తున జనం రావడం లేదు ఓటింగ్ వినియోగించుకోవడానికి తమ ఓటును. అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చేసరికి మనం దాదాపు అంటే కొంచెం ఎక్కువ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి మనం ఇది ఎక్స్పెక్ట్ చేయడానికి లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వారి విధి నిర్వహణకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఏర్పాట్లు చూసుకున్నా అంటే దాదాపు లోపల కూడా దాదాపు 5 పోలింగ్ సిబ్బంది ఉన్నారు. ఆ పోలింగ్ సిబ్బంది వాళ్ళకి ఎలాంటి అసిస్టెన్స్ అవసరమైనా వాళ్ళకి అనువుగా వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఇటుపక్క చూసినా ఇటు ఓటర్ అసిస్టెన్స్ బూత్ కూడా పెట్టారు. అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు ఓటును వినియోగించుకునే విధంగా. అంటే ఇక్కడ దాదాపు అంటే మెల్లిమెల్లిగా జనం పెరుగుతున్నారనే చెప్పుకోవాలి వారి ఓటును వినియోగించుకునే విధంగా. అలాగే ఇక్కడ కూడా మనం ఈ డ్రోన్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ డ్రోన్స్కి సంబంధించి అంటే ఇప్పుడు మనం డ్రోన్ని నిర్వహిస్తున్న ఈ అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి, మీ పేరేందబ్బా? మా పేరు వెంకటేష్. వెంకటేష్ గారు, మీరు ఇప్పుడు ఇందాక డ్రోన్ ఎగరేశారు. అంటే ఇది ఎప్పటికప్పుడు పంపిస్తున్నారా? లైవ్ యూట్యూబ్ లైవ్ మేడం. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కి యూట్యూబ్ లైవ్ అవుతుంది. అవునా? అంటే ఎప్పటి వరకు? అంటే ఈ రోజు 7 గంటల నుంచి ఎండింగ్ వరకు, స్టార్టింగ్ టు ఎండింగ్. ఇంకా అంటే ఎలాంటి బ్యాకప్ వస్తుంది అంటే దీనికి పూర్తి వివరాలు? సో అండ్ ఇయర్ ఫోన్స్ ద్వారా నాకు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి నాకు గైడెన్స్ ఇస్తుంటారు. సో నేను రైట్ లెఫ్ట్ వల్ల మూవ్మెంట్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఎక్కడైనా కార్యకర్తలు గొడవలు అయినా గట్టా ఏమైనా జనం గుమ్ముగూడినా ఆ ఏరియాస్కి నేను డ్రో ఫ్లై కొడుతుంటా. వాళ్ళు చూసి వాళ్ళు అక్కడి నుంచి పోలీస్ సిబ్బందిని పంపించడం గట్టా అరేంజ్ చేస్తామని చెప్పారు. ఎంత రేడియస్ వరకు ఇది కవర్ కిలోమీటర్స్ రేడియస్ వరకు పోతుంది. 3 కిలోమీటర్స్. 4K వస్తుంది. 3 to 4 కిలోమీటర్స్. హైట్ 1 కిలోమీటర్ వరకు పోతుంది. 3 to 4 కిలోమీటర్స్ రేంజ్ పోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో వెంకటేష్ చెప్పినట్టుగా పూర్తిగా ఈ డ్రోన్ కూడా విజువల్స్ ఎప్పటికప్పుడు అక్కడ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో రికార్డ్ అవ్వడం, అలాగే అక్కడ ఇది ఎప్పటికప్పుడు యూట్యూబ్లో లైవ్ అవ్వడం, పైగా సంబంధించిన అధికారులు దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు డ్రోన్ ఎగరవేసి మొత్తం అన్ని రికార్డ్ చేసి మళ్ళీ ఇంకా లైవ్ ద్వారా పంపిస్తూనే ఉన్నారు. అంటే పూర్తిగా ఇక్కడ అన్ని అంటే దాదాపు 139 పోలింగ్ స్టేషన్స్ ఉంటే ఆ 139 పోలింగ్ స్టేషన్స్కి ఒక్కొక్క డ్రోన్ని ఏర్పాటు చేశారు. కాకుండా కార్యకర్తలు కావచ్చు, ప్రలోభపెట్టే వ్యక్తులు కావచ్చు, ఇలా ఎలాంటివి జరగకుండా వాళ్ళని ఎక్కడికక్కడ గట్టిగా కట్టిపడేసే విధంగా ఇక్కడ ఈ డ్రోన్ ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి ప్రభుత్వం అంటే ఆల్రెడీ ఇటు ఒక పక్క ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి చెప్పినట్టుగానే డేగా కన్నుతోనే ఈ ఎన్నికల్ని నిర్వహిస్తున్నాము, ఖచ్చితంగా ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పేసి నిన్న ఆయన ప్రకటించారు. అదే విధంగా ఇప్పుడు అదే జరుగుతుందనే చెప్పుకోవాలి. ఒక పక్క హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇంకో పక్క ఇటు విజిల్ అని చెప్పేసి అంటే మనకు ఆల్రెడీ మనకు తెలిసిందే ఈ 144 సెక్షన్ ఇప్పుడు అమల్లో ఉంది. అంటే ఎక్కడ ఎవరు ఎలాంటివి చేయకుండా అంటే అవాంఛనీయ ఘటనలు చేయకుండా చూసే బాధ్యత మాది అని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక పక్క అటు హెల్ప్ లైన్తో పాటు ఇంకో పక్క యాప్ని కూడా తీసుకొచ్చారు. అంటే ఎవరు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూసేందుకు, అలాగే ఏమైనా
ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఓటర్ అసిస్టెన్స్ బూత్ కూడా మనకు ఇక్కడ సౌలభ్యంగా ఉందని చెప్పుకోవాలి. అంటే ఎవరైతే ఇప్పుడు మనకు వస్తుంటారో వాళ్ళని కూడా అంటే వాళ్ళకి అన్ని విధాలుగా హెల్ప్ చేసే విధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే ఎవరు వచ్చినా వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఏర్పాట్లు కూడా పూర్తి ఏర్పాట్లు కూడా అదే విధంగా ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. లోపల లైటింగ్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు కూడా చూడొచ్చు ఇక్కడ పెద్ద ఆయన వచ్చారు. పెద్ద ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఆయన ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా జరిగాయి? బాగానే ఉన్నాయమ్మా. అంటే ఓటు మీరు సక్రమంగా వినియోగించుకునే విధంగా లైటింగ్ అంటే కనబడడం అంతా క్లియర్గా ఉందంటారా? పర్లేదు. ఆయన ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టుగా ఇప్పుడు ఆయన కూడా చెప్తున్నారు. పూర్తిగా అంటే అన్ని ఏర్పాట్లు అయితే బాగున్నాయి. ఇంతకు ముందు మనకు ఓటు వినియోగించుకున్న వ్యక్తులు కూడా మనకు చెప్తున్నది ఏంటంటే అన్ని ఏర్పాట్లు మాట్లాడుకున్నట్టుగా ఈ ఏదైతే భద్రత ఉందో ఈ భద్రతకు సంబంధించి కూడా దాదాపు 1700 మంది ఇప్పుడు ఈ ఎలక్షన్లో పాల్గొన్నారు. అలాగే ఎక్కడ అంటే ఎవరైనా ఈ అవాంఛనీయ ఘటనకు కావచ్చు, ఇటు ప్రలోభ పెట్టే విధంగా ఏమైనా ఉండొచ్చు అన్న విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే ఉన్నాయి. అంటే వాళ్ళని ఎవరిని లోపలికి అలో చేయట్లేదు. ఈవెన్ లోపల ఇప్పుడు బయట ఇంతమంది ఉన్నా కూడా లోపల మాత్రం 5 మాత్రమే ఉన్నారు. అంటే వాళ్ళకి కావాల్సిన సీరియల్ నంబర్ కావచ్చు, పూర్తిగా వాళ్ళకి అన్ని డీటెయిల్స్ అప్పచెప్పే విధంగా అలాగే రిటర్నింగ్ అధికారి కూడా లోపల ఉన్నారు. అంటే ఇక్కడ నిఘా కూడా ఏర్పాటు చేశారనుకోవాలి. ఎందుకంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడ అంటే భద్రత ఎలా ఉంది, అలాగే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, లోపల ఎలా జరుగుతుంది, అలాగే ఇక్కడ అంటే ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ఇక్కడ వెతుకుతూనే అంటే ఇక్కడ సర్చ్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఏరియా అంటే ఈ జూబ్లీ హిల్స్ మొత్తం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు చెక్ పోస్టులు పెట్టడం, అలాగే ఎవరైనా లోపలికి వస్తే రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా వస్తే వాళ్ళని ఒక డేగా కన్నుతో చూస్తున్నారని చెప్పుకోవాలి. అంటే ఎవరిని ప్రలోభ పెట్టకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడు ఇటు ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కావచ్చు, వీళ్ళందరూ తీసుకున్నారని చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఓటింగ్ శాతం పెంచాలి అని చెప్పేసి ఇటు ప్రజలు ఇప్పుడు ఇందాక మనతో మాట్లాడుతూ చెప్పారు. అలాగే ఇటు రాజకీయ నేతలు కూడా ఇప్పుడు మనతో పాటు ఇందాక మాట్లాడారు మాగంటి సునీత. ఆవిడ కూడా చెప్తున్నది ఏంటంటే ఓటింగ్ శాతాన్ని పెంచాలి. అంటే మనం ఇంతకు ముందు చూసుకున్నట్టయితే ఏదైతే 2023 శాసనసభ ఎన్నికల్లో దాదాపు 47% మాత్రమే పోలింగ్ జరిగింది. మరి ఆ పోలింగ్ మళ్ళీ అదే శాతంలో జరిగితే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు 60 to 70% అయినా ఇక్కడ పోలింగ్ జరగాలి అని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు అంటే ఎక్కడికక్కడ అంటే ఎవరిని లోపలికి అలో చేసే రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.